అందరికీ నమస్కారం. మొన్న రాత్రి సుమారు 2-3 గంటల మధ్యలో ఈ మన బోధన్ పట్టణానికి మున్సిపాలిటీకి సంబంధించిన ఈ డంప్ యార్డ్లో చిన్నగా ఫైర్ యాక్సిడెంట్ అని తెలిసింది. దాంట్లో ఇమీడియట్గా మార్నింగ్ 5 o'clock నుంచే మనకు శానిటేషన్ సిబ్బంది, శానిటేషన్ జవాన్లు అండ్ నాతో సహా అందరూ వచ్చి ఇక్కడ ఈ ఫైర్ను మనం ఆర్పే చర్యలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఫైర్ అయితే ఆరిపోయింది, కానీ ఈ పొగ అనేది వస్తుంది. ఆ పొగను కూడా మనం వీలైనంత తొందరనే కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి మనకు కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మనకు కనుక్కుంటుండ్రు. అసలు దీని గురించి ఏమైంది, ఎట్లయింది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది, ఇది ఏ విధంగా దీన్ని తక్కువ చేస్తారని చెప్పేసి అడుగుతుండ్రు. దాంట్లో భాగంగా మనకు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కాల్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా నిన్నటి నుంచి ఫైర్ ఇంజన్స్ ఇక్కడికి పంపిస్తుండ్రు. అది మన మున్సిపాలిటీ ట్యాంకర్స్ తోటి, ఆ మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, జవాన్స్ అందరితోటి ఈ పొగను కూడా మనం కంట్రోల్ చేయడానికి చేసుకుంటున్నాం. బహుశా ఇది ఇవాళ ఈవినింగ్ వరకు కంట్రోల్ వస్తుందేమో అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా మనం ఈ ఫైర్ ఎందుకు అవుతుందంటే, ఈ సమ్మర్లో ఈ చెత్తలో నుంచి వెలువడే ఈ యాసిడ్స్ తోటి ఈ ఫైర్ కావడానికి ఆస్కారం ఉంది. అయితే చెత్త కుప్పలన్నింటినీ మనం బయోమైనింగ్ సందర్భంగా కుప్పన్నిటి ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో బహుశా ఇది ఫైర్ స్టార్ట్ అయి ఉంటుంది. ఇక ముందు అట్లా జరగకుండా ఆ కుప్పలన్నింటినీ దూరంగా పెట్టేసి, ఒకవేళ ఫైర్ జరిగినా కూడా అది అదే ఏరియాలో పక్కకు వ్యాపించకుండా ఉండాలని చర్యలు తీసుకోవడానికి మనము ప్లాన్ చేసుకుంటున్నాం. ఇక ముందు కూడా దీంట్లో మన డంప్ యార్డ్లో ఫైర్ కాకుండా కూడా మున్సిపాలిటీ పరంగా మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటామని తెలియజేస్తుంటాం. థ్యాంక్ యూ సో మచ్.